సరే పదండి, ఈరోజు మనం ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి ఒక కొత్త కోణంలో చూద్దాం. అందరూ వెళ్లే దారికి పూర్తిగా వ్యతిరేకమైన దారన్నమాట. చాలామంది ట్రేడింగ్ గురించి గట్టిగా నమ్మే కొన్ని విషయాలను ఇది ఖచ్చితంగా సవాల్ చేస్తుంది. ఈ నెంబర్ చూడండి, 93%. సెబీ రిపోర్ట్ ప్రకారం ఇంతమంది రీటైల్ ట్రేడర్లు డబ్బును కోల్పోతున్నారు. అంటే ప్రతి 100 మందిలో 93 మంది. ఇది చాలా పెద్ద సంఖ్య కదూ. మనమందరం ఎదుర్కొంటున్న సమస్య ఇదే. అసలు కథ ఇక్కడ నుంచే మొదలవుతుంది. మరి ఒక్క క్షణం ఆలోచించండి. 93% మంది ఒకేలా ఆలోచిస్తూ ఒకే రకమైన పనులు చేస్తూ నష్టపోతున్నారంటే బహుశా అసలు రహస్యం వాళ్లు చేసేదానికి పూర్తిగా వ్యతిరేకంగా చేయడంలోనే ఉందేమో. చూసారా, ఈ ఒక్క ప్రశ్నలోనే ఉంది మన ఈరోజు చర్చ మొత్తానికి పునాది. అయితే సరే, ఈ కాంట్రేరియన్ లేదా వ్యతిరేక దృక్పథం అంటున్నాం కదా, దాని మూలాల్లోకి వెళ్దాం పదండి. ఈ ట్రేడింగ్ పద్ధతి వెనుక ఉన్న అస్సలు ఫిలాసఫీ ఏంటో, ఆ ఆలోచనలో ఉన్న మార్పేంటో చూద్దాం. ఇక్కడ ఈ పోలిక చాలా ముఖ్యం, జాగ్రత్తగా చూడండి. మామూలుగా నష్టపోయే ట్రేడర్లేం చేస్తారు? ఆప్షన్లను కొంటారు. ఎందుకు? తక్కువ టైంలో ఎక్కువ డబ్బులొస్తాయనే ఆశతో. కానీ ఈ వ్యతిరేక పద్ధతిలో ఆలోచనే వేరు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నేను కొంటున్నప్పుడు నష్టపోతున్నాను అంటే నాకు ఎవరమ్ముతున్నారో వాళ్ళు లాభపడుతున్నారు కదా. ఆ పాయింట్ని పట్టుకోవడం మీదే ఇక్కడ ఫోకస్ అంతా. ఓకే, ఇప్పుడు మన ఫోకస్ అంతా షార్ట్ టర్మ్ లాభాల నుంచి లాంగ్ టర్మ్ సంపద సృష్టి వైపు మారుద్దాం. నిజం చెప్పాలంటే అన్నింటికన్నా కీలకమైన ఆలోచన ఇదే. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం రోజూ చేసే ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఆ రోజుకి వచ్చే థ్రిల్ కోసం కాదు, అస్సలు కాదు. అది మన 25 ఏళ్ల పెద్ద లక్ష్యం అనే బండిని నడపడానికి కావాల్సిన ఇంధనం మాత్రమే. మనం వేసే ప్రతి చిన్న ట్రేడ్ ఆ పెద్ద ప్రయాణంలో ఒక చిన్న అడుగు, అంతే. మరి ఈ లాంగ్ టర్మ్ ప్లాన్ వెనుకున్న మ్యాథ్స్ ఏంటి అనిపిస్తుందా? దానికి రూల్ ఆఫ్ 72 అనే ఒక సింపుల్ ఫార్ములా ఉంది. చాలా సింపుల్. 72 నంబర్ని మనకు సంవత్సరానికి ఎంత శాతం రాబడి వస్తుందో దాంతో భాగిస్తే చాలు. మన డబ్బులు డబుల్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి. కాంపౌండింగ్ పవర్ అంటే ఏంటో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి 4.5 సంవత్సరాలకు మన పోర్ట్ఫోలియో రెట్టింపు అవుతూ వెళ్తే 25 ఏళ్లల్లో 6 సార్లు డబుల్ అవుతుంది. ఉదాహరణకు 1 కోటితో మొదలుపెడితే అది ఎలా 64 కోట్ల వరకు పెరుగుతుందో చూడండి. అద్భుతం గదా. ఈ 25 ఏళ్ల లక్ష్యం అనేది ఇప్పుడు మన కళ్ల ముందు ఒక స్పష్టమైన చిత్రంగా కనిపిస్తుంది. అయితే ఇంత పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనకు సంవత్సరానికి కావలసిన కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత అనుకుంటున్నారు? కేవలం 17.5%. మార్కెట్లో పెద్ద పెద్ద దిగ్గజాలే సగటున 20% సాధిస్తున్నప్పుడు 17.5% అనేది అసాధ్యమేమీ కాదు, ఖచ్చితంగా సాధించగల వాస్తవిక లక్ష్యమే. సరే, ఇప్పుడుదాకా ఎందుకు అనే విషయం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎలా అనే దానిలోకి వెళ్దాం. మార్కెట్ని అనలైజ్ చేయడానికి, ఒక వ్యూని ఫామ్ చేసుకోవడానికి అసలు ఏ టూల్స్ వాడతారో చూద్దాం. ప్రతి ట్రేడింగ్ నిర్ణయం వెనుక ఉండేది ఈ మూడు ముఖ్యమైన టూల్స్. 1 బెల్ కర్వ్, 2 ఆప్షన్ చైన్, 3 న్యూస్. ఈ మూడింటిని కలిపి చూసినప్పుడే ఒక స్పష్టమైన అభిప్రాయానికి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ బెల్ కర్వ్ చార్ట్ చూడండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయాన్ని మనకు చెప్తుంది. నిఫ్టీ పాత డేటాని మనం చూస్తే దాదాపు 83% సమయం మార్కెట్ కేవలం 1% రేంజ్లోనే కదులుతుంది. అంటే ఏంటి? చాలా వరకు మార్కెట్ కదలికలు మనం ఊహించగలిగే ఒక పరిధిలోనే ఉంటాయన్నమాట. పెద్ద పెద్ద క్రాష్లుగానీ ర్యాలీలుగానీ చాలా అరుదు. సరే, ఆ 3 టూల్స్లోకెల్లా అత్యంత ముఖ్యమైనది, ఒక ట్రేడర్కి హోలీ గ్రేల్ లాంటిది ఏదైనా ఉందంటే అది ఆప్షన్ చైన్. ఎంత ముఖ్యమంటే చాలాసార్లు చార్టులను కూడా పక్కన పెట్టి కేవలం ఆప్షన్ చైన్నే మార్కెట్ సమాచారానికి మెయిన్ సోర్స్గా వాడతారు. మరి ఈ ఆప్షన్ చైన్ను ఎలా అర్థం చేసుకోవాలి చూద్దాం. పుట్ కాల్ రేషియో అంటే పీసీఆర్, ఇది మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉందో చెప్తుంది. మ్యాక్స్ పెయిన్, ఎక్స్పైరీ రోజు మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయ్యే అవకాశముందో అంచనా వేస్తుంది. ఇక ఏటీఎం ఐవి, ప్రీమియంలు ఎంత ఖరీదుగా ఉన్నాయో చూపిస్తుంది. ఇంకా ముఖ్యంగా ఓపెన్ ఇంట్రెస్ట్లో వచ్చే మార్పు, పెద్ద ప్లేయర్స్ ఎక్కడ పొజిషన్స్ తీసుకుంటున్నారో మనకు చూపిస్తుంది. ఈ డేటా అంతా కలిపితేనే మనకొక ట్రేడింగ్ వ్యూ అనేది ఏర్పడుతుంది. ఈ మాటలో చాలా లోతైన అర్థముంది. సింపుల్గా చెప్పాలంటే ఆప్షన్ చైన్లో ఎక్కడైతే ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉంటుందో
ఆ స్ట్రైక్స్ ఒక పెద్ద గోడలాగా, ఒక గేట్ కీపర్లాగా పనిచేస్తాయి. మార్కెట్ వాటిని దాటి వెళ్లడం చాలా కష్టం. సో వాటి అవతల మనం సేఫ్గా ఉండొచ్చన్నమాట. ఓకే, మన ఫిలాసఫీ ఏంతో చూశాం, వాడాల్సిన టూల్స్ ఏంటో కూడా చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ వ్యతిరేక పద్ధతిలో ఒక ట్రేడ్ని ఎలా తీసుకోవాలి, ఎలా మేనేజ్ చేయాలో వివరంగా చూద్దాం. ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం స్ట్రాటజీని చెప్పేస్తుంది. అంటే మార్కెట్లో అందరూ భయంతోనో లేదా అతి ఉత్సాహంతోనో పొజిషన్స్ వదిలేసి పారిపోతుంటే, సరిగ్గా అదే టైంలో ఆ పానిక్లోకి వెళ్ళి మనం అమ్ముతామనమాట. ఇదే కదా అసలైన వ్యతిరేక ఆలోచన అంటే. ఇక్కడ క్రమశిక్షణ చాలా చాలా ముఖ్యం. ఉన్న డబ్బులన్నీ ఒకేసారి ట్రేడ్లో పెట్టేయరు. దశల వారీగా ఎంటర్ అవుతారు. మొదట ఒక 20% క్యాపిటల్తో స్టార్ట్ చేసి, ఒకవేళ ట్రేడ్ మనకు వ్యతిరేకంగా వెళ్తే అప్పుడు ఇంకాస్త మంచి ధరకు యావరేజ్ చేస్తూ నెమ్మదిగా పొజిషన్ సైజ్ని పెంచుకుంటూ వెళ్తారు. దీనివల్ల రిస్క్ కంట్రోల్లో ఉంటుంది, గెలిచే అవకాశం కూడా పెరుగుతుంది. ఇక్కడ ఇంకొక చాలా కీలకమైన తేడా ఉంది. రిస్క్ అనేది మనం తీసుకున్న ఒక్కో ట్రేడ్ లెవెల్లో చూడరు, మొత్తం పోర్ట్ఫోలియో లెవెల్లో మేనేజ్ చేస్తారు. అంటే ఏంటి? స్టాప్ లాస్ అనేది ఆ ఒక్క ట్రేడ్ మీద కాదు, మొత్తం పోర్ట్ఫోలియో విలువ మీద ఆధారపడి ఉంటుంది. దీనివల్ల ప్రతి చిన్న ట్రేడ్కి ఊపిరి ఆడేందుకు కొంచెం ఎక్కువ స్పేస్ దొరుకుతుంది. సరే, ఈ సిస్టమ్ అంతా, ఈ డిసిప్లిన్, ఈ వ్యతిరేక ఆలోచన, వీటన్నింటి వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమేంటి? ఇది మనకు ఎలాంటి లైఫ్ స్టైల్ని ఇస్తుంది? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఈ క్రమశిక్షణతో కూడిన పద్ధతి యొక్క అంతిమ లక్ష్యం కేవలం డబ్బు సంపాదించడం కాదు. అది ఒక భాగం మాత్రమే. అసలైన ప్రేరణ వ్యక్తిగత స్వేచ్ఛ. అంటే సమయంతో, ప్రదేశంతో సంబంధంలేని ఒక జీవితాన్ని మనం నిర్మించుకోవటం. అదే అసలైన గోల్. మరి ఈ సిస్టమ్ యొక్క ఫలితమేంటో చూడండి. ఈ నంబర్ 109 కేవలం ఒక్క సంవత్సరంలో అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువగా వచ్చిన లాభాలతో అదనంగా 109 రోజులు సెలవు తీసుకునేంత స్వేచ్ఛ దొరికింది. ఇదే ఈ పద్ధతి యొక్క పవర్ అంటే. ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ ఒకటే చూపిస్తున్నాయి, ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఎంత ముఖ్యమో. సరే, ముగించే ముందు ఒక ప్రశ్నతో వదిలేస్తాను. ఈ సూత్రాల నుంచి స్ఫూర్తి పొంది మన స్వంత 25 ఏళ్ల ఫినాన్షియల్ ప్లాన్లో మనం పెట్టుకోవాల్సిన మొట్టమొదటి రూల్ ఏమై ఉంటుంది? ఆలోచించండి.